దాంట్లో చూసాను 4 గాజులు అమ్ముకోవడం. ఏంది ఇదంతా కథ? ఎంత అసలకి యూట్యూబ్‌లో క్యాప్షన్స్ ఎలా పెడతారంటే, నేనొక బిజినెస్ స్టార్ట్ చేద్దామని చెప్పి, సో, నా గోల్డ్ అని తీసేసి దా 4 గాజులు హైలైట్ అయిపోయింది. సో, గోల్డ్ తీసేసి అమ్మేసి దాన్ని డబ్బులు తీసుకొచ్చి నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. హ్మ్. సో, అది కూడా ఆ పర్సన్ వల్లనే స్టాప్ అయిపోయింది బేసికల్లీ. హ్మ్. దాంట్లో 4 గాజులు కూడా పోయాయి. అంటే 2 గాజులు అమ్ముకోవడం చూసాను. నీది 4 గాజులు 4 పోయాయి. గాజులు పోయాయి. అది ఏంటి యాడ్ ఉంటది కదా! 2గా ముఖేష్. 2 గాజులు అమ్ముకున్నాను. 4 గాజులు పోయాయి సార్ నేను కాదు ప్రేమని నమ్ముకున్నా. ప్రేమను నమ్ముకుని ప్రేమని నమ్ముకునే బదులు వేరే ఏదైనా పదార్థాలను నమ్ముకొనుంటే కూడా ఏం అవ్వదేమో. మొత్తం డబ్బులన్నీ లాస్ అయిపోయినావా? యాహ్! డబ్బులు పోయాయా? డబ్బులు పోయాయి. ఎంత ఉండొచ్చు? అది వదిలేద్దాం ఇంకా నార్మల్‌గా. నేను ఇంకా డబ్బుల గురించి నేను ఆ పర్సన్‌కి బ్రేకప్ చెప్పేటప్పుడు ఒకటే చెప్పా. "నీకు ఇంకేం కావాలి? నీకేం సెటిల్ చేయాలి? నీకు సెటిల్‌మెంట్ చేస్తాను. మళ్ళీ నా మొ నాకు మొహం చూపించొద్దని" చెప్పాను. హ్మ్. హ్మ్. "నీకెంత కావాలి చెప్పు? నీకు మొన్ననే ఇచ్చాను డబ్బులు. ఇంకా ఎంత కావాలి? హ్మ్. చచ్చేంత వరకు నిన్ను, నీ ఫ్యామిలీని చూసుకోమన్నా నేను నెలకింత పంపించేస్తాను. నా మొహం నాకు నీ మొహం చూపించొద్దని."